హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాంతు తెలుగు. బేసిక్ గా చాలా మందికి ఐపీ విషయంలో ఉన్న డౌట్స్ ఏంటంటే మ్యామ్ చీట్ కోడ్స్ ఉంటాయా ఐపీకి? అసలు ఒకవేళ ఉంటే అవి వర్తా, లైక్ ఫాలో అవ్వచ్చా నేను చీట్ కోడ్స్? నేను చీట్ కోడ్స్ ఫాలో అయితే నాకు 450 వస్తుందా ఫస్ట్ ఇయర్ లో, లేదా మ్యాథ్స్ లో 75 వస్తుందా, లేదా లాంగ్వేజెస్ లో 99 వస్తాయి? అసలు చీట్ కోడ్స్ ఉంటాయా లేదా? చీట్ కోడ్స్ అంటే ఏంటి, ఉంటాయా లేదా అంటే నాన్న ఏ ఎగ్జామ్ అన్నా గుర్తుపెట్టుకోండి, చీట్ కోడ్స్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు. ఒక లాజికల్ ప్రాపర్ స్ట్రాటజీ ఉంటుంది దేనికన్నా. ఆ స్ట్రాటజీనే మనం కొంచెం అప్గ్రేడ్ చేసి చీట్ కోడ్స్ అంటున్నాం. ఆ స్ట్రాటజీ ఏంటి, ఎగ్జామ్లో ఎలా రాస్తే మనం స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇప్పటిదాకా మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మనకి మంచి స్కోర్ వస్తుంది ఐపీలో, హౌ టు బూస్ట్ అవర్ స్కోర్ ఇన్ ఐపీ బేసిక్గా చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు సాంస్క్రిట్ చదువుతున్నారా, ఇంగ్లీషా, మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీనా, బాటనీనా, జువాలజీనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఫస్ట్ థింగ్ టేక్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ దట్ వన్. మీకు బ్లూ ప్రింట్ ప్రతి చోట అవైలబుల్ ఉంటుంది. బ్లూ ప్రింట్ తీసుకొని ఫస్ట్ చూడండి అన్న, ఏ చాప్టర్ కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, దేని నుంచి ఎక్కువ ఎల్ఏక్యూస్ వస్తున్నాయి, ఎస్ఏక్యూస్ వస్తున్నాయి, విఎస్ఏక్యూస్ వస్తున్నాయి. ఇలా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈవెన్ ఇప్పటికే ఇట్ ఈస్ టూ లేట్, ఇప్పటికే మీ దగ్గర బ్లూ ప్రింట్ ఉండాలి. బ్లూ ప్రింట్ తీసుకొని వన్స్ చెక్ చేసుకోండి దేని వెయిటేజ్ ఎంత అనేసి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలి, వన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లో ఒక కాన్సెప్ట్ చదివేశారు, ఒక చాప్టర్ అయిపోయింది, ఇప్పుడు ఆ చాప్టర్ వచ్చిందా లేదా మీకు ఎట్లా తెలవాలి? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ బ్లూ ప్రింట్స్ కూడా మనం ప్రొవైడ్ చేశాము నాన్న ప్రతి క్లాస్ లో. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసి మొత్తం పేపర్ అంతా చూడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చేసేసాను ఫస్ట్ ఇయర్ లో, ఓపెన్ చేసి చూడండి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ లో 2024 ఏపీ తెలంగాణ ఎల్ఏక్యూస్ కవర్ అయ్యాయా లేదా, 2023 ఏపీ తెలంగాణ ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ కవర్ అయ్యాయా లేదా, ఇలా చెక్ చేసుకోండి. వన్స్ అవి కవర్ అయ్యాయి అని తెలిస్తే యూ ఆర్ డన్ విత్ దట్ చాప్టర్. ఆ చాప్టర్ మీకు వచ్చేసినట్టే. ఫస్ట్ ఏం చేయాలి, బ్లూ ప్రింట్ తీసుకొని ప్రియారిటీ డిసైడ్ చేసి ప్రిపేర్ అవ్వండి. సెకండ్ థింగ్, వన్స్ యూ ఆర్ డన్ విత్ ఏ చాప్టర్, ఒక చాప్టర్ అయినా, 2 చాప్టర్లు అయినా, 3 చాప్టర్ అయినా, వన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయడం అయిపోయింది, నాకు ఈ చాప్టర్ వచ్చేసింది అని అర్థమైందా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని చెక్ చేయండి ఆ చాప్టర్ మీకు వచ్చా లేదా. అంటే ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్ మనం ఇక్కడ సాల్వ్ చేసామా లేదా, వన్స్ క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఐపీఈలో మోస్ట్లీ సేమ్ మోడల్, సేమ్ ప్యాటర్న్ అంతా రిపీట్ అవుతుంది నాన్న. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రజెంటేషన్ మ్యాటర్స్ అలాట్. నేను ప్రతి ఐపీఈ క్లాస్ లో చెప్పిన మాట ఇదే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సబ్జెక్ట్, మ్యాథ్స్ అయినా, బాటనీ అయినా, ఫిజిక్స్ అయినా, లాంగ్వేజెస్ అయినా సరే, ప్రజెంటేషన్ మ్యాటర్స్. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి నువ్వెవరో తెలియదు. ఓకేనా? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, నువ్వు ఎంత బాగా చదువుతావో తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళకి నీ పేపర్ చూసి ఇంప్రెస్ అవ్వాలి. వాళ్ళు పేపర్ చూసి ఎస్ వీడు బాగా రాశాడు, వీడికి బాగా వచ్చు, వీళ్ళకి కాన్సెప్ట్ వచ్చు, వీడికి సబ్జెక్ట్ వచ్చు అన్న క్లారిటీ రావాలి. ప్రజెంటేషన్ మ్యాటర్స్. ఇప్పుడు ప్రజెంటేషన్ కి సంబంధించి మీకు 3 కేటగిరీస్ చెప్తా. ఇన్ మ్యాథ్స్, ఇది మ్యాథ్స్ గురించి చెప్తున్నా, సేమ్ విల్ బి అప్లికేబుల్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ సేమ్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. ఏంటి అంటే, ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. డిసైడ్ కేటగిరీ 1 కేటగిరీ 2 కేటగిరీ 3 మీరు అనేసి. కేటగిరీ 1 అయితే, కేటగిరీ 1 ఇన్ ద సెన్స్, మ్యామ్ అసలు నా డ్రీమ్ 75 on 75 అంతే వచ్చేసేయాలి, నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యా, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఇంకా చేస్తాను, 75 on 75 నాకు వచ్చేసేయాలి. 75 on 75 టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యారు, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఒక్కసారి మొత్తం క్వశ్చన్ పేపర్ చూడండి అన్న, అన్ని క్వశ్చన్స్ చూడండి, జస్ట్ చూసి టిక్ పెట్టుకోండి. ఏంటి, ఏ క్వశ్చన్స్ బాగొచ్చు, ఏ క్వశ్చన్స్ మీకు రావు. 75 పెట్టుకున్నాం టార్గెట్ అంటే ఇంకా రాని ఆప్షన్ ఉండదు, క్వశ్చన్స్ అన్ని వచ్చేసే ఉండాలి. దెన్ ఓపెన్ చేసి ఆన్సర్ షీట్ ఓపెన్ చేసి ఆ రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసాక స్టార్ట్ విత్ సెక్షన్ ఏ. 75 on 75 రావాలనుకున్న వాళ్ళకి చెప్తున్నా, సెక్షన్ ఏతో స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ విఎస్ఏక్యూస్ ఆన్సర్స్ కూడా ఆర్డర్లో రాయాలన్న. ఫస్ట్ క్వశ్చన్ గివెన్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ గివెన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ గివెన్ ఆన్సర్, ఇలా రాసుకుంటూ వెళ్ళా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మధ్యలో 5th క్వశ్చన్ కొంచెం డౌట్ ఉంది, అంటే లాస్ట్లో చేద్దాము, అంత కొంచెం రిస్క్ ఉంది అనిపించింది. 5th క్వశ్చన్ గివెన్ రాసి కొంచెం స్పేస్, ఒక 4-5 లైన్స్, ఎన్ని లైన్స్ రిక్వైర్డ్ అయితే అన్ని లైన్స్ వదిలిపెట్టి నెక్స్ట్ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ వెళ్ళిపోండి. అలా ఆర్డర్లోనే రాయండి. మధ్యలో క్వశ్చన్ రాలే కదా అనేసి వదిలేసేసి దాన్ని లాస్ట్లో రాయడం చెయ్యొద్దు. 75 on 75 టార్గెట్ పెట్టుకున్నారా, అన్ని ఆర్డర్లో కనబడాలి. సెక్షన్ ఏ 10 క్వశ్చన్స్, సెక్షన్ బి అవుట్ ఆఫ్ 7 A5 అయితే మీరు సెలెక్ట్ చేశారు, ఆ 5 సొల్యూషన్స్, సెక్షన్ సి A5 అయితే సెలెక్ట్ చేశారు, ఆ 5 సొల్యూషన్స్ నీట్గా రాయండి. సెక్షన్ ABC ఇదే ఆర్డర్లో రాయండి. ఏదన్నా సెక్షన్ ఏలో స్టక్ అయిందా దానికి స్పేస్ వదిలిపెట్టండి, స్పేస్ వదిలిపెట్టి లాస్ట్లో వచ్చి చూసుకోండి. అండ్ టైం మేనేజ్మెంట్ మ్యాటర్స్ అమ్మ, టైం చూసుకుంటూ ఉండండి. ప్రతిసారి మనకు ఒకవేళ మీకు వాచ్ ఉంటే ఓకే, లేదంటే అక్కడ బెల్స్ కొడుతుంటారు కదా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి, ఎవ్రీ 1 అవర్కి, దాంతో పాటే స్పీడ్గానే వెళ్ళిపోవాలి. మీరు విఎస్ఏక్యూస్ టార్గెట్ పెట్టుకున్నారా, 45 minutesలో అయిపోవాలి. నెక్స్ట్ 45 to 60 minutes లో ఎస్ఏక్యూస్ అయిపోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ టైం అంతా ఎల్ఏక్యూస్ లో అయిపోవాలి. ఇలా బేస్డ్ ఆన్ యువర్ అక్యురసీ, బేస్డ్ ఆన్ యువర్ స్పీడ్ డివైడ్ చేసుకోండి టైం. కానీ ఆ టైం మాత్రం డివైడ్ చేసుకోండి. విఎస్ఏక్యూ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసేసామా, నెక్స్ట్కి వెళ్ళిపోయామా, ఎస్ఏక్యూస్ ఫస్ట్ 1 hour లో కంప్లీట్ చేసామా, నెక్స్ట్కి వెళ్ళిపోయామా, అలా ఉండాలన్న. ఈవెన్ ట్రై టు కంప్లీట్ పేపర్
ఈ 3 hours లో 2.5 hours లేదా 2 hours 45 minutes లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ అంతా అయిపోయాక లాస్ట్ 5 minutes పేపర్ మీరు క్రాస్ వెరిఫై చేసుకోకుండా సబ్మిట్ చేయొద్దు. క్రాస్ వెరిఫై చేసుకోవాలంటే ఓకే క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్ చేశారా లేదా, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ హైలైట్ చేశారా లేదా, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ హైలైట్ చేశారా లేదా, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ హైలైట్ చేశారా లేదా, ఇలా ప్రతిదీ ఒక 10 minutes అన్న టైం ఇవ్వండి అన్న. మీకు 10 minutes బఫర్ టైం ఉండాలి. 10 minutes ముందే మీకు ఎగ్జామ్ అయిపోవాలి. 10 minutes లో మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అన్ని క్వశ్చన్ నెంబర్ లేకపోతే మనకి ఆన్సర్ కరెక్ట్ అయినా మార్క్స్ అయ్యారు. ఇంకొకటి మనకి ఇలా ఉంటది కదా పేపర్, ఇక్కడనే వేయండి క్వశ్చన్ నెంబర్స్ 1 2 3 4. నేను లాస్ట్ ఇయర్ చూసా కొంతమంది సిబిఎస్ఈ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఏం చేశారంటే లోపల వేసారు క్వశ్చన్ నెంబర్స్. లోపల వేయద్దు నాన్న, బయటనే వేయండి. ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా ఒక మార్జిన్ ఉంటది కదా మనకి, అక్కడే వేయండి క్వశ్చన్ నెంబర్స్. అండ్ ఎక్కడైతే క్వశ్చన్ నెంబర్స్ వేస్తున్నాం దాని పైన ఇక్కడ మెన్షన్ చేయండి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని మెన్షన్ చేసి లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ నెంబర్స్ వేసి సొల్యూషన్. వన్స్ ఈ సొల్యూషన్ అయిపోయిందా కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏదర్ స్కేల్ తో మీరు లైన్ కొట్టినా పర్లే, లేదంటే జస్ట్ ఇలా పెట్టినా పర్లే. గ్యాప్ ఇచ్చి సెకండ్ వన్ సొల్యూషన్ అయిపోయాక సేమ్ మళ్ళీ అంతే ఇలా పెట్టండి. థర్డ్ వన్, ఎందుకంటే సెగ్రిగేషన్ చూపించండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ కి ఎంటర్ అయ్యా, సెకండ్ అయిపోయింది, థర్డ్ ఎంటర్ అయ్యా. మన మైండ్ లో తెలిస్తే సరిపోదు కదా, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా తెలియాలి. అయిపోయింది ఓకే కొంచెం గ్యాప్ ఇవ్వండి, అయిపోయింది గ్యాప్ ఇవ్వండి. బెటర్ లైన్లు కొట్టేసేయండి. లైన్లు కానీ ఇలా మీరు గ్యాప్ ఇచ్చినా పర్లేదు. అర్థమైందా? 75 రావడంలో చాలా ఇంపార్టెంట్ అన్న. ప్రతి ఫార్ములా కరెక్ట్ గా ఉండాలి, ప్రతి ఆన్సర్ కరెక్ట్ గా ఉండాలి, ప్రతిదీ ఆర్డర్ లో ఉండాలి, చాలా నీట్ గా ఉండాలి. ఆర్డర్ లో లేకపోయినా 75 వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ ఆర్డర్ లో ఉంటే ఏంటంటే కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే వీడు బాగా చదివాడు, వీడికి మనం ఇచ్చేసేయచ్చు 75. నెక్స్ట్ కేటగిరీ బి ఏంటి అంటే 50+ కావాలి అనుకున్న వాళ్ళు, 50+ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. బిఎస్ఏక్యూ, ఎస్ఏక్యూ, ఎల్ఏక్యూనే ఫాలో అవ్వాలి. కాకపోతే సేమ్ ఫస్ట్ ఏం చెప్పా, పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ 5 minutes డిసైడ్ చేసేసుకోండి ఏ క్వశ్చన్స్ వస్తాయని. విఎస్ఏక్యూస్ లో అవుట్ ఆఫ్ 10 మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, థర్డ్ క్వశ్చన్ వచ్చు, ఫోర్త్ వన్ వచ్చు, సిక్స్త్ వన్ వచ్చు, అంతే ఇంకేం రావు. ఇప్పుడు సెక్షన్ ఏ అని పెట్టి 1 3 4 6 వీటికి సొల్యూషన్స్ రాసేయండి. నాకు ఏవైతే పర్ఫెక్ట్ గా వచ్చో సొల్యూషన్స్ ఆర్డర్ మాత్రం ఇదే ఫాలో అవ్వండమ్మా. విఎస్ఏక్యూ, ఎస్ఏక్యూ, ఎల్ఏక్యూ. ఓకేనా? విఎస్ఏక్యూ ఫస్ట్ 4 క్వశ్చన్స్ వచ్చు, దానికి సొల్యూషన్ రాసేయండి. రాసేసి నెక్స్ట్ గో టు ఎస్ఏక్యూ. సేమ్ ఎస్ఏక్యూలో అవుట్ ఆఫ్ 5 వస్తే ఓకే, లేదంటే 4 వచ్చా, ఆ 4 ఏ ఆర్డర్ లో వచ్చో అవి రాసేయండి. దెన్ డన్ గో టు ఎల్ఏక్యూస్. ఇలా ఆర్డర్ లో రాయండి. 50+, 60+ కావాలి అనుకున్న వాళ్ళు ఇదే ఆర్డర్ ఫాలో అవ్వండి. వన్స్ ఇలా మీకు బాగా వచ్చిన విఎస్ఏక్యూస్, బాగా వచ్చిన ఎస్ఏక్యూస్, బాగా వచ్చిన ఎల్ఏక్యూస్ అయిపోయాయా, ఇక ఆ తర్వాత మన ఒరిజినాలిటీ మనం అంటే ట్రై చేయడము, ట్రయల్స్ చేయడము, మిస్టేక్స్ పోవడం అవి ఏమన్నా ఉంటే సెకండ్ లో చూసుకోండి. అంటే ఇంకా అప్పుడు ఇక్కడ దాకా వన్స్ ఎల్ఏక్యూస్ బాగా పర్ఫెక్ట్ అయిపోయాయి కదా, నెక్స్ట్ అగైన్ ఇక అప్పటి నుంచి మీకు కొంచెం డౌట్ ఉన్నవి, లేదా క్వశ్చన్ రాదులే కానీ నాకు నేను ట్రై చేస్తా అనుకున్న క్వశ్చన్స్ అవన్నీ తర్వాత చేసుకోండి. నెక్స్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రైట్ ద సొల్యూషన్స్ వాట్ ఎవర్ యూ నో. అంటే పేపర్ ఓపెన్ చేయగానే ఎల్ఏక్యూలో మీకు ఈ తీరం వచ్చు అని అర్థమైంది. ఫస్ట్ రైట్ డౌన్ దట్ థీరం. ఇందాక మ్యామ్ చెప్పారు విఎస్ఏక్యూ, ఎస్ఏక్యూ, ఎల్ఏక్యూ ఫాలో అవ్వాలి, అలా ఫాలో అవ్వద్దు. పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎల్ఏక్యూలో మీకు 2 క్వశ్చన్స్ వచ్చా, ఫస్ట్ ఆ 2 క్వశ్చన్ సొల్యూషన్స్ రాసేయండి. పాస్ అవ్వాలనుకున్న నీకు ఏ సొల్యూషన్ బాగా 100% ఇక నాకు దీనికి 7 మార్క్స్ వేస్తాడు, దీనికి నాకు 4 మార్క్స్ వేస్తాడు, దీనికి నాకు 2 మార్క్స్ వేస్తాడు అన్న క్లారిటీ వచ్చిందో ఆ క్వశ్చన్ తీసుకొని వాటికి రాయండి అమ్మా సొల్యూషన్. ఓకేనా? ఫస్ట్ మీకు ఈ ఆర్డర్లో రాయండి. పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ నీకు ఈ సొల్యూషన్ వచ్చు, దాని సొల్యూషన్ రాసేసేయండి. సెకండ్ నాకు ఈ సొల్యూషన్ వచ్చు, దాని సొల్యూషన్ రాసేయండి. థర్డ్ నాకు ఇది వచ్చు, దాని సొల్యూషన్ రాసేయండి. దేనికి సొల్యూషన్స్ వచ్చో దానికి సొల్యూషన్స్ రాసేసేయండి. ఓకేనా? అండ్ ఆల్వేస్ చెప్పే మాటే నాన్న, ఐపీఈలో మీకు ప్రెజెంటేషన్ మ్యాటర్స్ ఎలా చాలా నీట్గా రాయండి. చిన్న సిల్లీ మిస్టేక్స్ చెయ్యొద్దు. చాలా జాగ్రత్తగా రాయండి. కొంచెం నీట్గా ప్రెజెంటేషన్ ఇచ్చి బాగా రాసారా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. మీరు అనుకున్న స్కోర్ కూడా మీరు ఈజీగా రీచ్ అయిపోతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఐపీఈ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.